తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్న ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశంపైన ఇవాళ సుప్రీంకోర్టు విచారణపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో 7 ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకుంటుంది. కేవలం సీఎంని కలిసినంత మాత్రాన పార్టీ మారినట్లు కాదని, వారు పార్టీ మారినందుకు ఆధారాలు లేవని స్పీకర్ చెప్పిన వాదనను సుప్రీంకోర్టు అంగీకరిస్తుందా లేదా పూర్తిస్థాయి విచారణకు ఆదేశిస్తుందా అనేది ఇవాళ విచారణలో తేలనుంది. స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థిస్తే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు గట్టెక్కినట్లే అవుతుంది. అలా కాదని స్పీకర్ నిర్ణయానికి వ్యతిరేకంగా ధర్మాసనం మరిదైనా కఠిన నిర్ణయం తీసుకుంటే ఇది ఇటు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారే అవకాశం ఉందనే టాక్ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అయితే మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపైన ఫిర్యాదులు రాగా వారిలో అరకపూడి గాంధీ, గూడెం మైపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్, ప్రకాష్ గౌడ్, తెల్ల వెంకటరాములు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తిస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్ చిట్ ఇచ్చారు. తాజాగా నిన్న పోచార శ్రీనివాసరెడ్డి, కాళ యాదయ్కు సైతం క్లీన్ చిట్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపైన వచ్చిన ఫిర్యాదులపైన స్పీకర్ విచారణ జరిపించాల్సి ఉండగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పైన దాఖలైన అనర్హత పిటిషన్పై విచారణ పూర్తిగా తీర్పు రిజర్వ్లో ఉంది. ఈ ఫిర్యాదులపై నిర్ణయం తీసుకునేందుకు గత విచారణలో సుప్రీంకోర్టు స్పీకర్కు ఇచ్చిన గడువు ముగిసింది. ఇక స్పీకర్ నిర్ణయం తీసుకోకుంటే తామే నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని ధర్మాసనం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు విచారణకు ఒక్కరోజు ముందు మరో 2 ఎమ్మెల్యేలకు సంబంధించిన ఫిర్యాదులపై నిర్ణయం తీసుకోవడం ఆసక్తిగా మారింది. స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఇవాళ సుప్రీంకోర్టు ఎలాంటి డిసిషన్ తీసుకోబోతుంది అనేది సస్పెన్షన్గా మారింది. ఇక తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్న ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశంపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, ఏదైతే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఫిరాయింపుల అంశం పెద్ద చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం ఈరోజు తీర్పు వెలువరించబోతా ఉంది. గత కొన్ని నెలలుగా కూడా చూస్తూ ఉన్నాము, బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారని చెప్పేసి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. వీరిపై అనర్హత పిటిషన్ దాఖలు చేసింది. వీరిపై అనర్హత వేయాలని చెప్పేసి కూడా ఇటు స్పీకర్ను ఇటు సుప్రీంకోర్టును ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కోరడం జరిగింది. సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం కూడా చేస్తామని చెప్పి కూడా బీఆర్ఎస్ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఇప్పటికే వీటికి సంబంధించి ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ ఒకవైపు విచారణ కూడా కొంతమంది ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేయడం జరిగింది. మొదటగా 5 ఎమ్మెల్యేలు వారి విచారణ కూడా పూర్తి చేసి వారికి క్లీన్ చిట్ కూడా ఇవ్వడం జరిగింది. వారు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఎట్లాంటి ఏవైతే ఎవిడెన్స్ లేవు అని చెప్పేసి కూడా స్పీకర్ అయితే నిర్ణయం తీసుకొని తీర్పు అయితే వెలువరించడం జరిగింది. తాజాగా ఈరోజు సుప్రీంకోర్టులో ఏదైతే ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ ఉండడంతో ఒకరోజు ముందు అంటే నిన్న మరో 2 ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ పూర్తి చేసి ఆ తీర్పును కూడా స్పీకర్ వెలువరించడం జరిగింది. నిన్న బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, చేవెళ్ళ ఎమ్మెల్యే కాళ యాదయ్లకు సంబంధించి వారిద్దరు కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఎట్లాంటి ఆధారాలు లేవు అని టెక్నికల్గా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని చెప్పేసి కూడా స్పీకర్ అయితే తీర్పు వెలువరించడం జరిగింది. గతంలో 5, నిన్న 2, సో మొత్తం 7 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరో 3 ఎమ్మెల్యేలకు సంబంధించి ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఎందుకంటే విచారణ పూర్తి కాలేదు, విచారణ జరపలేదు. ఏదైతే ఇటు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, ఈ 3కి సంబంధించి ఇంకా కూడా పెండింగ్లోనే ఉంది. మరొక వైపు గత విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ఏదైతే కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ నిర్ణయం ఇట్లా ఏదైతే తాత్సారం చేస్తూ ఉన్నారో అని చెప్పేసి బీఆర్ఎస్ ఏదైతే సంబంధించినటువంటి న్యాయవాదులు వాదించడంతో వారితో ఏకీభవిస్తూ దీనికి సంబంధించి స్పీకర్ 3 నెలల్లోగా ఏదైనా నిర్ణయం తీసుకోవాలి, ఒకవేళ స్పీకర్ కనుక నిర్ణయం తీసుకోకుంటే ఖచ్చితంగా మేమే ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి గత విచారణలో భాగంగా సుప్రీంకోర్టు తేల్చి చెప్పిన నేపథ్యంలో సో ఈరోజు ఏం జరగబోతా ఉంది, మరి కాసేపట్లో దీనికి సంబంధించి విచారణ జరగబోతా ఉంది. ఈ విచారణకు సంబంధించి జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్లకు సంబంధించినటువంటి ధర్మాసనం విచారణ చేయబోతా ఉంది. ఎందుకంటే ఇటు దానం నాగేంద్ర అదేవిధంగా కడియం శ్రీహరులకు సంబంధించి విచారణ చేపట్టాల్సి ఉంటుంది. స్పీకర్ విచారణ చేసిన తర్వాత తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది. మరొక వైపు ఎమ్మెల్యే సంజయ్కి సంబంధించి
ఏదైతే తీర్పు ఇంకా ఆయనపై అనర్హతకు సంబంధించి ఒకవైపు పిటిషన్ పెండింగ్లో ఉంది, దానికి సంబంధించి కూడా నిర్ణయం విడవలాల్సి ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి సుప్రీంకోర్టు ఏం చెప్పబోతా ఉంది, ఎట్లాంటి తీర్పు వెలువరించబోతా ఉంది అనేది ఇక్కడ ఉత్కంఠగా మారింది. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు స్పీకర్ ఏదైతే నిర్ణయం తీసుకోవడం జరిగిందో ఈ నిర్ణయాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. అధికార కాంగ్రెస్ పార్టీకి స్పీకర్ అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా పార్టీ మారినట్టు క్లియర్గా ఎవిడెన్స్ ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, అవన్నీ కూడా ఆధారాలతో సహా ఇప్పటికే సుప్రీంకోర్టుకు సమర్పించడం జరిగింది. అయినప్పటికీ కూడా స్పీకర్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు, ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. ఈరోజు సుప్రీంకోర్టులో కూడా బీఆర్ఎస్కు సంబంధించినటువంటి న్యాయవాదులు అదే వాదించబోతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే పార్టీ మారినట్టు కూడా స్పష్టంగా కనబడతా ఉంది. నియోజకవర్గాల్లో కూడా వారు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని బహిరంగంగానే తిరుగుతూ ఉన్నారు, ఫ్లెక్సీలు వేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే విమర్శలు చేస్తున్న నేపథ్యంలో మరి ఈ రోజు ఏం చెప్పబోతా ఉంది సుప్రీంకోర్టు అనేది ఇక్కడ కీలకంగా మారింది. ఒకవేళ సుప్రీంకోర్టు కనుక స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాంతో ఏకీభవించి ఒకవేళ సుప్రీంకోర్టు కనుక అదే తీర్పిస్తే ఈ ఎమ్మెల్యేలందరూ కూడా గట్టెక్కినట్లే అవుతుంది. ఒకవేళ కనుక ఆ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ఏదైతే విభేదించి ఒకవేళ ఏదైతే కఠినమైనటువంటి తీర్పు ఇస్తే ఒకవేళ పూర్తి స్థాయి విచారణ జరిపించాలని చెప్పేసి ఒకవేళ సుప్రీంకోర్టు కనుక చెప్పినట్టయితే మళ్ళీ మొదటికి వస్తుంది. ఖచ్చితంగా ఈ ఎమ్మెల్యేలకు ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఇటు అధికార కాంగ్రెస్ పార్టీకి కూడా ఈ పరిస్థితి ఇబ్బందికరంగా మారే అవకాశం కనిపిస్తూ ఉంది. మున్సిపల్ ఎన్నికల ముందు ఇట్లాంటి పరిణామాలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత ఉంటుందనేటువంటి చర్చ కూడా ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతూ ఉంది. మరి కాసేపట్లోనే ఈ విచారణ సుప్రీంకోర్టులో జరగబోతా ఉంది. 10 మంది ఎమ్మెల్యేల భవితవ్యం ఏం కాబోతా ఉంది, వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారని చెప్పేసి కూడా తీర్పు ఎట్లా ఉండబోతా ఉంది అని చెప్పి కూడా ఒకవైపు ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ రాజు.